జై హింద్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు. సో, ఇంగ్లీష్ మీడియమే గానివ్వండి, తెలుగు మీడియమే గానివ్వండి, నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, మనకి ఎన్నో బుక్స్ తెచ్చుకుంటారు. ఈ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని జెప్పి బుక్స్ తెచ్చుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక కొత్త వెర్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాటికి షిఫ్ట్ అవుతూ ఉంటారు. మనకి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి ఏదైతే కరెంట్ అఫైర్స్‌తో లింక్ చేసుకునే ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా? ఆ కరెంట్ అప్డేట్స్ అన్నీ మనం కరెంట్ అఫైర్స్‌లో కవర్ చేసుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే అక్కడ కవర్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఓన్ నోట్ మేకింగ్ చేసుకున్న పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో అప్డేట్ చేసుకున్నా సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మన స్టూడెంట్ నోట్స్ ప్రియంబుల్ అనే టాపిక్ రాసుకున్నాడు. తెలుగు మీడియం స్టూడెంట్ అండి. ఈ టాపిక్ రాసుకున్నప్పుడు ఒక 4, 5 పేజీలు వదిలిపెట్టుకున్నారనుకోండి. అంటే మనకి ప్రియంబుల్ అనేది ఆల్రెడీ ఒక స్టాటిక్ పోర్షన్. బట్ ఏదన్నా వదిలిపెట్టుకుంటే మీకు రేపెక్కడన్నా మీరు మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు ప్రియంబుల్ మీద ఏదైనా క్వెషన్స్ వచ్చినా మీరు అవి అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. లేదా ఏదన్నా పర్టిక్యులర్ టాపిక్ ప్రెసిడెంట్ గురించి గానీ, ప్రైమ్ మినిస్టర్ గురించి గానీ, అలా ఏదన్నా టాపిక్స్ వచ్చినప్పుడు మీరు ఒక 4, 5 పేజెస్ వదిలిపెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ మీరు కరెంట్ అప్డేట్స్ అన్నీ గూడా దాంట్లో మీరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్? సో, నోట్ మేకింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పిన మాట కాదు. చాలామంది ర్యాంకర్స్ కూడా చెప్పిన మాటే. అది కూడా నేను మీకు వినిపిస్తాను. సో, ఇక్కడ చూడండి ఇవాళ పొద్దున లెగ్గానే ఒక పాజిటివ్ మెసేజ్‌తో మన స్టూడెంట్ మెసేజ్ పెట్టారు. గుడ్ మార్నింగ్ సార్. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం యూపీఎస్‌సీ స్టాండర్డ్‌లో మాకు కోచింగ్ ఇస్తున్నారు. వెరీ థాంక్‌ఫుల్ టు యూ సార్ అని చెప్పేసి అన్నారు. అంటే మన అకాడమీలో అంటే వీఐపీఐఎస్ అకాడమీలో చెప్పే ఫ్యాకల్టీస్ అందరూ గూడా యూపీఎస్‌సీ ఫ్యాకల్టీస్ అండి. అందుకే ఇప్పుడు ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ గూడా యూపీఎస్‌సీ స్టాండర్డ్‌లో క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మన కోచింగ్ గూడా యూపీఎస్‌సీ స్టాండర్డ్‌లోనే ఇవ్వాలన్నమాట. ఇంగ్లీష్ మీడియంకి అంతే ఉంది. తెలుగు మీడియం కూడా అంతే ఉంది. అయితే తెలుగు మీడియంకి గత 4, 5 సంవత్సరాల నుంచి మేము ఒక్క బ్యాచ్ కూడా లాంచ్ చేయలేదండి. ఎందుకంటే మాకు ప్రాపర్ ఫ్యాకల్టీస్ దొరకల. ఏదో తెలుగు మీడియం కదా! డిగ్రీ ఫ్యాకల్టీస్‌నో లేకపోతే ఇంటర్మీడియేట్ ఫ్యాకల్టీస్‌నో తెప్పించి ఏదో పైపైన దులుపుకొని వెళ్ళడం కాదు. ప్రాపర్‌గా ఫ్యాకల్టీస్ దొరికినప్పుడు మాత్రమే మన అకాడమీలో కోర్సెస్ లాంచ్ అవుతాయి కాబట్టి, ఈ సంవత్సరం మనం ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి తెలుగు మీడియంలో గూడా మనం కోచింగ్ స్టార్ట్ చేశాం. ఇదే కోచింగ్ మీకు గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది తెలుగు మీడియంలో. ఎందుకంటే మనం పర్టిక్యులర్‌గా ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్‌కి ఇంతే కావాలి అని కాకుండా హిస్టరీ ఉంటే మొత్తం హిస్టరీ కవర్ చేస్తున్నాం. జియోగ్రఫీ ఉంటే మొత్తం జియోగ్రఫీ కవర్ చేస్తున్నాం. పాలిటీ ఉంటే మొత్తం పాలిటీ కవర్ చేస్తున్నాం. అలా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మొత్తం కవర్ చేస్తున్నాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిలబస్. సో దట్ ఒక యాస్పిరెంట్‌కి మనకి బోత్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్లస్ యూపీఎస్‌సీకి హెల్ప్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తోనే మనం స్టార్ట్ చేసాం. రైట్? ఓకే. సో, ఏమంటున్నారు? ఇది పాలిటీ ప్రియంబుల్ నోట్స్ సార్. నిజం చెప్పాలంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి మంచి బుక్స్ దొరకవు అని చాలా ఈజీగా అనేస్తూ ఉంటారు. బట్ పెంచిల్ సార్ అలాంటి ఆప్షన్ లేకుండా చాలా బాగా చెప్తూ నోట్స్ ఇస్తున్నారు. ఈవెన్ జియోగ్రఫీ అండ్ పాలిటీ ఈచ్ చాప్టర్ కంప్లీట్ అయ్యాక పెట్టే టెస్ట్ వలన మేమెంత సబ్జెక్ట్ గెయిన్ చేస్తున్నామో కరెక్ట్ చేసుకుంటూ, ఇంకా బాగా చదువుకుంటూ ఆపర్చునిటీస్ ఇచ్చినందుకు చాలా థాంక్స్ సార్ అంటున్నారు. అయితే మన దగ్గర ప్రాసెస్ ఏంటంటే, రెగ్యులర్‌గా మన స్టూడెంట్స్‌కి తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఏంటంటే, మనకి లైవ్ క్లాసెస్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ తన నోట్స్ నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. పెంచల్ సార్ మనకి క్లాస్ చెప్పుకుంటూ ఆయన నోట్స్ రాస్తూ ఉంటారు కదా! ఆయన రాసిన నోట్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఇట్లా నోట్ మేకింగ్ చేసుకొని, సార్ ఇవాల్టి టాపిక్ మేము ఇంత డీటెయిల్‌గా నోట్ మేకింగ్ చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు చూడండి. సో, చూడండి తనెంత బాగా నోట్స్ రాసుకున్నారో పరమేశ్వరి గారు. చాలా అంటే చాలా డీటెయిల్డ్‌గా ఒక ప్రియంబులే 3 డేస్ సార్ కవర్ చేశారు. ఇంక్లూడింగ్ ద కేస్ స్టడీస్ అండి. మనకి ఇప్పుడున్న ఏమన్నా కరెంట్ అప్డేట్స్ రిలేటెడ్ టు ప్రియంబుల్ కేసెస్ మళ్ళీ మళ్ళీ న్యూస్‌లో ఏమన్నా వస్తున్నా గానీ, అవి గూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క కేస్ స్టడీని కూడా డిస్కస్ చేశారు. సో దట్ యూపీఎస్‌సీకి ప్రిపేర్ అయినా హెల్ప్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తో. రైట్? సో, ఇది తన నోట్స్ అండి. ఒక్క నిమిషం. యెస్. ఇది తన యొక్క నోట్స్ అన్నమాట. సో, స సో, తనేమంటున్నారంటే, ఇదంతా కూడా రన్నింగ్ నోట్స్ సార్. అంటే మీరిక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా, మన నోట్స్ అనేది మనకర్థమయ్యే విధంగా ఉంటే సరిపోతుందండి. ఓకేనా? మనమేదో ఒక శిల్పి చెక్కినట్టు రాయాల్సిన అవసరం లేదు. నీట్ హ్యాండ్ రైటింగ్‌తో రాయాల్సిన అవసరం లేదు. మనం రన్నింగ్ నోట్స్ గాని, లేపోతే నోట్స్ ఎందుకు మెయింటైన్ జేస్తాం?
ఎగ్జామినేషన్ టైమ్‌లో బల్కీ బుక్స్ చదవలేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ లాంటి బుక్ చదవాలనుకోండి. మనం అంత పెద్ద యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్ రివైజ్ చేయగలమా? చేయలేం. అదే మన బుక్ చిన్నగా ఉందనుకోండి, చిన్నగా క్రిస్ప్‌గా ఉంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే! నా బుక్ ఇంతే చిన్నగా ఉంది కదా! క్విక్‌గా ఒక 5, 6 గంటల్లో అయినా రివిజన్ చేసేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటుందన్నమాట. సో, తను చూడండి ఇదంతా కూడా రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్సే తనెంత బ్యూటిఫుల్‌గా రాసుకున్నారో చూడండి. ఓన్లీ ఒక చాప్టర్ ప్రియంబుల్ వాళ్ళు పంపించారు. తన ఎంటైర్ నోట్స్ అయితే ఇక్కడ తయారు చేసుకున్నారు. రైట్. వీఐపీ స్టూడెంట్‌గా చాలా ప్రౌడ్‌గా ఫీల్‌గా అవుతున్నాను సార్. వీఐపీలో జాయిన్ అయ్యే ముందు చాలా భయపడుతూ జాయిన్ అయ్యాను. తెలుగు మీడియం స్టూడెంట్స్‌ని పట్టించుకోరేమో అని భయం అని. బట్ మీరు మీ ఆలోచనలు తప్పు అని పాలిటీ సార్ లాంటి ఫ్యాకల్టీలని పెట్టి మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు సార్. థాంక్ యూ అని చెప్పేసి అన్నారు. సరే ఒక స్టూడెంట్ కాదు మిగతా స్టూడెంట్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం. సో నీలిమ గారి నోట్స్ అండి ఇది. హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీనివాస్ సార్ క్లాసెస్ చాలా చెప్తున్నారు. థాంక్ యూ అని చెప్పేసి ఇది తన సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ అండి. ఇక్కడ కనిపిచ్చేది. ఇక్కడ కనిపిచ్చేది హిస్టరీ నోట్స్ అండ్ అలాగే జియోగ్రఫీ నోట్స్ కూడా తను చాలా క్లియర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. జియోగ్రఫీ నోట్స్ ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అలాగే హిస్టరీ కూడా కనిపిస్తుంది. సో, శ్రీనివాస్ సార్ ఆల్రెడీ 5 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారండి. అంటే సబ్జెక్ట్ చెప్పే ఎక్స్‌పర్ట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరితో పడితే వాళ్ళతో క్లాసెస్ మన వీఐపీ ఐఏఎస్ అకాడమీలో చెప్పించలేం కాబట్టి, ప్రతి సబ్జెక్ట్‌కి కూడా మనం న్యాయం చేస్తాము. ఓకేనా? చూడండి తన నోట్స్ కూడా ఎంత డీటెయిల్డ్‌గా తెలుగు మీడియం అయినప్పటికీ కూడా తను నీట్‌గా బైలింగ్వల్ ఎలా రాసుకున్నారో చూడండి. జియోగ్రఫీ నోట్స్ కానీ, హిస్టరీ నోట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నోట్స్ కానీ చాలా డీటెయిల్‌గా రాసుకున్నారు. నెక్స్ట్ చూడండి స్వప్న గారేమంటున్నారు శ్రీనివాస్ సార్ క్లాసెస్ గురించి. శ్రీనివాస్ సార్ క్లాస్ వింటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలం సార్. అన్నిటికి లింక్ చేస్తూ రియాలిటీగా చాలా బాగా చెప్తారు అండ్ బాగా మోటివేట్ చేస్తారు. ఇలా ఉండకండి, ఇలా ఉండండి, ఇలా చదవండి అని చాలా బాగా చెప్తూ ఉంటారు. పెంచలయ్య సార్ అంటే మన దగ్గర జియోగ్రఫీ చెప్పేది యూపీఎస్సీ ఫ్యాకల్టీ పెంచలయ్య సార్ అండి. పెంచలయ్య సార్ అసలు నాకు జియోగ్రఫీ క్లాస్ అంటేనే బోర్ సార్. అలాంటి అలాంటిది సార్ జియోగ్రఫీ క్లాసెస్ అండ్ పాలిటీ క్లాసెస్ చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఏదో కిడ్స్‌కి చెప్పినట్టు ఎవ్రీ సింగిల్ వర్డ్ మాకు చాలా క్లియర్‌గా చెప్తారు. సార్ డైలీ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికీ ఎలా చదువుతున్నారు అని అడిగి చదవడానికి మోటివేట్ కూడా చేస్తారు. వీఐపీ ఈస్ నాట్ ఎన్ ఇన్‌స్టిట్యూట్ సార్ ఇట్స్ ఎ బ్యాండ్ అని చెప్పేసి అన్నారు. మీకు ప్రామిస్ చేసినట్టు నేను డైలీ చదువుతున్నా. ఎంత టైం కుదిరితే అంత టైం బట్ చదవడం మాత్రం ఆపలేదు సార్ అని చెప్పేసి అన్నారు. ప్రియదర్శిని గారు కూడా ఇస్తున్నారు. హాయ్ సార్ గుడ్ ఈవెనింగ్ ఎ టెస్టిమోనియల్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ సీ వెన్ యూ ఆర్ ఫ్రీ. ద ఫ్యాకల్టీ ఈస్ అబ్సల్యూట్‌లీ వావ్ సార్. నేను అన్ని క్లాసెస్ వినలేదు. జస్ట్ పాలిటీ అండ్ నౌ హిస్టరీ రన్నింగ్ సార్. అలా శ్రీనివాస్ సార్ ఈస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. హి ఈస్ జస్ట్ వండర్‌ఫుల్ టీచర్. అసలంత బాగా చెప్తున్నారు. అంటే నాకు నిద్ర లేచినా బొజ్జున్న ఆ లెక్చర్స్ ఆయన చెప్పినయన్ని కాన్సెప్ట్సే నాకు గుర్తొస్తున్నాయి సార్. ఆహ్, హిస్టరీలో సెంట్ వస్తాయనే కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది సార్. ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్ అని జెప్పేసన్నారు. సిమిలర్‌లీ శ్రావణి గారు గూడా గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ సెండ్ శ్రావణి సార్ మార్నింగ్ డే హిస్టరీ నోట్స్. సార్ బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ సార్. 5 సార్లు ఇంటర్వ్యూకెళ్ళిన వాళ్ళని వెళ్ళి వచ్చిన ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తున్నందుకు అండ్ మోటివేషన్‌గా ఉంది సార్. ఐ గాట్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ టు రీచ్ మై గోల్ అని జెప్పేసన్నారు. సో, ఇప్పుడు సో, క్లాసెస్ మీరు నోట్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ వినండి. చెప్తున్నప్పుడు తెలియనివి ఉన్నప్పుడు నోట్ చేసుకోమని చెప్తా సార్. నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. ఓకే. పీడీఎఫ్ ఇస్తారు కదా! లేదంటే మెటీరియల్ ఇస్తారు కదా! అనడంతో కాకుండా, మనం ఒక నోట్ మేకింగ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను సార్. సైన్స్ అండ్ టెక్ వెంకటేష్ సార్ గాని, హ్మ్. ఎవ్రీవన్ నాకు కరెంట్ అఫైర్స్ ఇలా చదవాలి, లేదు ఎకనామీ, బడ్జెట్ అండ్ సర్వే ఇలా చదవాలి అని చెప్పేసి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను సార్. సో, స్టూడెంట్స్‌ని అదే యుటిలైజ్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ నోట్స్ మేకింగ్ కంపల్సరీ చేసుకోమంటాను సార్. ఇట్ విల్ హెల్ప్. సో, తను మన లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 ర్యాంకర్ అండి. లాస్ట్ ఇయర్ గ్రూప్ 2 మన క్లాసెస్ అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి వెంకటేష్ సార్ గ్రూప్ 1 ర్యాంకర్ చెప్పారు. అలా ఏ టీమ్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ చెప్పినందుకు నౌ షీ బికేమ్ ఎ ర్యాంకర్ అనమాట. సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మీరెక్కడా గూడా అధైర్యపడకండి. మాకు మంచి నోట్స్ లేదు అనేది ఒక అపోహ మాత్రమే. మంచి ఫ్యాకల్టీస్ ఉంటే మీకు మంచి నోట్స్ ఒస్తుంది. మీ మంచి నోట్సే నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా హెల్ప్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు జాబ్ ఒచ్చింది అంటే ఆబ్వియస్‌లీ మీరు మీ జూనియర్స్‌ని కూడా ప్రాపర్‌గా గైడ్ చేయొచ్చనమాట. రైట్? యెస్. ఇంకొకటి ఈ వీడియో చూసే అందరికీ గూడా నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి. ఆల్రెడీ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి తెలుగు మీడియం బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఈ ఈ వీడియో చూసి అంటే చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్‌కి ఇంకా హెల్ప్ అవ్వాలి అని జెప్పేసి నా తరపు నుంచి నేను ఒక 50 మెంబర్ స్టూడెంట్స్‌కి ఒక స్పెషల్ డిస్కౌంట్ కూపన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆ కూపన్ కోడ్ వచ్చేసి
తెలుగు అని టైప్ చేయాలి. అది ఎక్కడ టైప్ చేయాలో నేను చెప్తాను చూడండి. యెస్. మీరు ఒకవేళ మన వీఐపీ లెర్నింగ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి. ఐఓఎస్ యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అది ఇన్‌స్టాల్ చేసుకొని ఇక్కడున్న ఆర్‌జీ కోడ్ టీజెడ్‌డీఎన్‌క్యూ అనేది టైప్ చేస్తే మీకు మన యాప్ కింద చేంజ్ అయిపోతుంది. అక్కడ మీరు లోపలికొస్తే ఏపీ గ్రూప్ 1 తెలుగు మీడియం అని చెప్పేసి ఇక్కడ మీకు బ్యాచ్ స్టార్ట్ అయింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి రూ. 15,000 ఇక్కడ కంటెంట్ సెక్షన్‌కి వెళ్తే మీకు డైలీ లైవ్ క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ రికార్డింగ్ ఇక్కడ మీకు అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు భారతీయ మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రం అంటే ఇందాక చూపించిన జియోగ్రఫీ క్లాసెస్ పెంచలే సార్ చెప్పిన జియోగ్రఫీ క్లాసెస్ ఒక 50 ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏపీలో మనకి కొత్త డిస్ట్రిక్ట్స్ ఫార్మ్ అయినాయి కాబట్టి, ఆ డిస్ట్రిక్ట్స్ ప్రకారంగా మీకు ఏపీ స్పెసిఫిక్ జియోగ్రఫీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అవి కూడా ఒక 5-10 వీడియోస్ మీకు ఎక్స్‌ట్రా బోనస్‌గా యాడ్ అవుతాయి. నెక్స్ట్ భారతదేశ చరిత్ర ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏన్షియంట్ ఇండియా హిస్టరీ ఒక 15 వీడియోస్ అయినాయి. ఫస్ట్ మోడర్న్ ఇండియా హిస్టరీతో స్టార్ట్ చేశారు కాబట్టి మోడర్న్ కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు ఏన్షియంట్ రన్ అవుతుంది. తర్వాత మిడివల్ రన్ అవుతుంది. రైట్? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. ఇందాక మనం నోట్స్ చూపించినట్టుగా శ్రీనివాస్ సార్ ఒక 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారండి. ఒకటి హిస్టరీ, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ. పెంచలే సార్ కూడా ఒక 2 డీల్ చేస్తున్నారు. ఒకటి జియోగ్రఫీ అండ్ ఒకటి పాలిటీ. పాలిటీ కూడా మనకి ఇక్కడ ఒక 15 క్లాసెస్ అయినాయి. ఇందాక మన స్టూడెంట్ పంపించిన నోట్స్ కూడా ఈ క్లాసెస్ నుంచే అని మీరు గమనించాలి. రైట్? మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతూ ఉంటాయండి. మనకి వెరీ సూన్ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతుంది. మెంటల్ ఎబిలిటీస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేస్తే మీకు ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి సంబంధించిన బెస్ట్ తెలుగు మీడియం కోచింగ్ ఫ్రమ్ మన వీఐపీ ఐఏఎస్ అకాడమీ మీకు అందించడం జరుగుతుంది. దీంట్లోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయింది. మీరు మళ్ళీ ఎక్స్‌ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు తెలుగు అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు మన కోచింగ్ రూ. 10,000కి వస్తుంది. ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. కంప్లీట్ కోచింగ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కేవలం రూ. 10,000కే వస్తాయన్నమాట. మీరు ఇప్పటి నుంచి లైవ్ అటెండ్ అవ్వాలన్నా ఈ రిమైనింగ్ క్లాసెస్ మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు. ప్లస్ ఆ రికార్డింగ్ ఆబ్వియస్‌లీ మన యాప్‌లో అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. రైట్? సో, తెలుగు మీడియం స్టూడెంట్స్ మంచిగా నోట్స్ రాసుకోండి. నా తరపు నుంచి నేను మన స్టూడెంట్స్‌ని రిక్వెస్ట్ చేసి మీకు కూడా వాళ్ళ నోట్స్ రిఫరెన్స్ కింద నేను మన యాప్‌లోనే అప్‌లోడ్ కూడా చేపిస్తాను. ఇఫ్ యూ ఆర్ సీరియస్ బట్ వాళ్ళ నోట్స్‌ని మీరు యూజ్ చేసుకోకండి. ఎవరి నోట్స్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని పక్కనోళ్ళ నోట్స్ నేను ప్రింటౌట్ తీసుకుంటా అలా కాదు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినప్పుడు మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టాలండి. మీ నోట్సే రేపు మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. రైట్? సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.